మొత్తానికి గవర్నర్ దగ్గరికి పోయినలే. పొంగులేటిని బర్తరఫ్ చేయండి, అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, గవర్నర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని మైనింగ్, ల్యాండ్ మాఫియా అరాచకాలు, ప్రభుత్వ పెద్దలే దోపిడి గద్దలు, ఖజానాను లూటి చేస్తున్న సీఎం మంత్రి, పాలకుడు కాదు బ్లాక్మెయిలర్కు బ్రాండ్ అంబాసిడర్గా రేవంత్ రెడ్డి, ఆర్టీఐని రూట్ ఇన్కమ్గా మార్చుకున్న ఆర్టీఐని రూట్ టు ఇన్కమ్గా అన్నట్టు అర్థమే మార్చేసిన ముఖ్యమంత్రి. రాహుల్ గాంధీ హౌస్ కమిటీ వేయాలంటారు, కాంగ్రెస్ సీఎం వద్దంటారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ గొంతు నొక్కి తప్పించుకున్నారు, అయినా వదిలిపెట్టాం. అవినీతి సర్కార్పై కోర్టుకెళ్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. కేటీఆర్ మంత్రిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు బీఆర్ఎస్ బృందం వినతి. వట్టునాగలిపల్లిలో నేతల పర్యటన, పొంగులేటి బాధితులకు భరోసా. మొత్తానికి ఆర్టీఐ అని ఉన్నది కదా, ఏదన్నా లొసుగులు బయటికి తీయాలంటే, ఏదన్నా అవినీతి అక్రమాలు బయటికి తీయాలంటే ఆర్టీఐ వేస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేసేదంటే, ఒక 200-300 మంది రిటైర్ ఎంఆర్ఓలను పెట్టుకొని ఆర్టీఐ ద్వారా భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో సంపాదించి వాటిని ఇన్కమ్గా మార్చుకున్నాడట. దాన్ని ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు, ఆర్టీఐని ఇన్కమ్ కోసం ఒక సోర్స్గా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన పాలకుడు కాదు, బ్లాక్మెయిలర్కు అంబాసిడర్, బ్లాక్మెయిలర్కు బ్రాండ్ అంబాసిడర్ అని ముఖ్యమంత్రి గారి మీద కేటీఆర్ గారు విమర్శనాస్త్రాలు సంధించిండు. మొత్తానికి నిన్న గవర్నర్ గారిని కలిసి పొంగులేటి గారి మీద చర్యలు తీసుకోవాలని, ఈ వట్టినాగులపల్లి భూములను అక్రమంగా అన్యాయంగా లాక్కున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా పోయి గవర్నర్ గారిని కలిసిండ్రు. మరి గవర్నర్ గారు దీని మీద చర్యలు ఏమైనా తీసుకుంటారా? చర్యలు తీసుకొని పొంగులేటి గారిని మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి. కాకపోతే ఒక పనిగా, ఒక చర్యగా వీళ్ళు గవర్నర్ గారి దృష్టికి ఆయన అక్రమాలను, అవినీతిని తీసుకుపోవాలనే ప్రయత్నంలో భాగంగా నిన్న గవర్నర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసిండ్రు. కానీ ఎట్టి పరిస్థితుల్లో గవర్నర్ గారు అయితే పొంగులేటి గారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉండదనేది అర్థమవుతుంది.